అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం దాతవరం మండలం చిక్కుడుపాలెంలో గల శ్రీ శివశక్తి క్షేత్రాన్ని సినీ నటుడు శుభలేఖ సుధాకర్ గురువారం దర్శించుకున్నారు. శ్రీ శివశక్తి క్షేత్రాన్ని దర్శించుకున్న శుభలేఖ సుధాకర్ ఆలయ ప్రాంగణంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేవాలయం తనకు ఎంతో నచ్చిందని, ఇక్కడ ఏదో శక్తి ఉందని అన్నారు. దేవుడంటే నేను బలంగా నమ్ముతానని, ప్రతి సంవత్సరం నేను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానన్నారు. దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఒకసారి మొక్కుకొని వస్తుంటాను అన్నమాట. భక్తి పూజలు పునస్కారాలు ఇవన్నీ మా ఇంటికి శైలం వచ్చిన తర్వాత మొదలైన తనకి చాలా భక్తిభావం ఎక్కువ. తనే విశేషాలు విషయాలు చెప్తూ ఉంటుందన్నమాట. నాకు స్వామి గారు చాలా యాదృచ్ఛికం. ఒకరోజు ఎందుకు ఫోన్ చేశారు ఒక నంబర్ నుంచి. నా అలవాటు ఏంటంటే ప్రతి ఏ నెంబర్ అయినా నేను ఫోన్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాను. అలాగా కాల్ తీసుకుంటే వారు పరిచయం చేసుకున్నారు, సంగతి సమాచారం అని చెప్పారు. అది మా మొదటి పరిచయం. అక్కడి నుంచి అప్పుడప్పుడు వారు ఫోన్లో మాట్లాడడం జరుగుతూ ఉండేది. నేను స్పందిస్తూ మాట్లాడుతూ ఉండేవాడిని. సో ఒకనొక సందర్భంలో చెప్పారు, ఒకసారి ఈ గుడికి రండి, ఇక్కడికి ఒకసారి వచ్చి పూజ చేయండి అని చెప్పేసి. సో ఎప్పుడైనా పూజలు అని అనేసరికి తనతో చెప్పాను ఇలాగా. తను కూడా స్వామి గారిని కలవడం జరిగింది. సరే యాక్చువల్గా ముగ్గురు రావాల్సింది, నేను తను మా అబ్బాయి. బట్ ఇప్పుడు నవరాత్రుల వల్ల తను ప్రతిరోజు అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు ఇంట్లోని. అబ్బాయి బిజీగా ఉన్నాడు. సరే నేను పని కట్టుకుని ఇటు పక్క వచ్చాను. ఇది సడన్గా చూస్తే ఇది మామూలుగా మనకి అలవాట్లు గుడి అనేసరికి ఒక వేరే అట్మాస్ఫియర్గా ఉంటుంది. అది ఇక్కడ కొత్తగా ఉంది. అసలు ఆ అట్మాస్ఫియర్ అన్నది ఏమీ లేదు. బట్ లోపలికి ఇక్కడికి దిగి వచ్చిన వెంటనే ఈ లింగాలు, ఆ చక్రం ఇవన్నీ చూస్తుంటే ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ పవర్, ఎ డిఫరెంట్ లుక్. అండ్ దీని గురించి వారు చెప్తున్నప్పుడు ఆశ్చర్యం వేసింది. సో భగవంతుడు